టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిలబస్ ను ప్రకటిస్తున్నారు చైర్మన్ ఘంటా చక్రపాణి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ మీ అందరి సమక్షంలో పెద్దలు హరగోపాల్ గారు, సుక్కరామయ్య గారు, కోదండరామ్ గారు, అడప సత్యనారాయణ గారు, మిగతా అందరూ సిలబస్ కమిటీలో ఉన్నటువంటి మిత్రులందరి సమక్షంలో ఈ సిలబస్ని ఇవాళ విడుదల చేస్తున్నాం. నిజానికి ఏ పరీక్షలకైనా సరే సిలబస్ అనేది నోటిఫికేషన్లో భాగంగా వెలువరించడం జరుగుతుంది. కానీ కొత్త రాష్ట్రం, కొత్తగా రూపొందినటువంటి సిలబస్ కాబట్టి చాలామంది విద్యార్థులు మాకు ఇప్పటికే రిప్రజెంట్ చేసి ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ని ఇవాళ విడుదల చేస్తున్నాం. ఈ సిలబస్ దాదాపుగా ఒక 90 మంది అధ్యాపకులు మేము ఈ సిలబస్ను రూపొందించడానికి, సిలబస్కి సంబంధించిన మౌలిక స్వరూపం ఎట్లా ఉండాలనడానికి స్కీమ్ డెవలప్ చేయడం కోసం ఒక 32 మంది తెలంగాణ మేధావులు, తెలంగాణకు సంబంధించి వివిధ విభాగాల్లో పరిశోధనలు చేసినటువంటి అధ్యాపకులు, వీళ్ళందరితో మేము ఈ కమిటీని రూపొందించినాం. ఈ కమిటీ దాదాపు నెల రోజుల పాటు శ్రమించి ఒక స్కీమ్ని తయారు చేసింది. ఆ స్కీమ్ని మేము ప్రభుత్వానికి పంపించాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఒక 6 కార్యదర్శులను దానిలో సభ్యులుగా చేర్చి ఆ కమిటీ పరిశీలించిన తర్వాత దీన్ని తిరిగి కేబినెట్ సబ్ కమిటీకి పంపించి స్కీమ్ని ఆమోదించడం జరిగింది. జూలై 27వ తారీఖు నాడు స్కీమ్ను ఆమోదిస్తూ ప్రభుత్వం మాకు ఉత్తర్వులను ఇచ్చింది. మేము ఆగస్టు 27 వరకు దాదాపు ఈ నెల రోజుల పాటు ఒక 70-80 మంది అధ్యాపకులను, ప్రొఫెసర్లను సంప్రదించి డీటెయిల్డ్ సిలబస్ని రూపొందించడం జరిగింది. ఈ సిలబస్లో ప్రధానంగా వివిధ గ్రూప్ ఉద్యోగాలకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాటితో పాటు గెజిటెడ్ ఉద్యోగాలకి అలాగే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకి పూర్తి స్థాయి సిలబస్ని, డీటెయిల్డ్ సిలబస్ని రూపొందించడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పటికే మేము ఇప్పటికీ 3 నోటిఫికేషన్లను విడుదల చేశాం. దాదాపుగా 900 పైచిలకు సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నోటిఫికేషన్ని ఇచ్చి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ని కూడా చేశాం. అలాగే 500 పైగా అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మేము రూపొందించి ఈ మొత్తం సిలబస్లని ఇవాళ మేము వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది, మా అఫీషియల్ వెబ్సైట్లో. ఇది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకు వెసులుబాటు కలిగించడం కోసం ఈ సిలబస్ని తక్షణమే వెబ్సైట్లో పెడుతున్నాం. నోటిఫికేషన్లు వచ్చేలోపు వాళ్ళు ప్రిపేర్ అవడానికి అవకాశం కూడా ఉంటుందని ఉద్దేశంతో దీన్ని ముందస్తుగానే మేము వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించినాం. ఈ సందర్భంగా నేను మన తెలంగాణ సమాజాన్ని గత 30 సంవత్సరాలుగా వస్తున్నటువంటి మేధావులందరినీ, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నిర్మాణానికి దోహదపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా అటువంటి ప్రజా సమూహాల నుంచి వచ్చినటువంటి ఈ మేధావులు రూపొందించిన ఈ సిలబస్కి నాయకత్వం వహించినటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, మిగతా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన సబ్ కమిటీలో చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ లింగమూర్తి గారిని నేను ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున నేను వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సిలబస్ కమిటీలో ఉన్న ఈ 32 మంది సభ్యులు కూడా
వారికి ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ, ముఖ్యంగా చుక్కారామయ్య లాంటి వాళ్ళు మాకెంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారు. ఆయన అంత వయసులో కూడా ఇవాళ కూడా ఆయన అన్ని మెట్లెక్కి వచ్చి ఇక్కడ కూర్చొని ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి తపనతోటి వారు మమ్మల్ని వెన్నంటి ఉన్నారు. మా కమిటీలో సార్ లాంటి ఒక 90 సంవత్సరాల కురువృద్ధుడి దగ్గర నుంచి మొదలుపెట్టి 25 సంవత్సరాల యువకుల వరకు కూడా ఈ సిలబస్ కమిటీలో అన్ని వయసుల వాళ్ళు, అన్ని విశ్వవిద్యాలయాల వాళ్ళు, అన్ని ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. వారందరికీ కూడా మా కమిషన్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం వీరే కాకుండా అనేక మంది సిలబస్ని డీటెయిల్స్ రూపకల్పన చేయడంలో మాకు తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కమిషన్ సభ్యులు విఠల్ గారు, చంద్రావతి గారు, మరీ ముఖ్యంగా మతినుద్దీన్ ఖాద్రి గారు, వారి సబ్ కమిటీ మెంబర్ కూడా సిలబస్కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో. వారు కూడా పూర్తి స్థాయిలో ఈ 4 రోజుల పాటు మా సభ్యులందరూ కూడా ఈ సిలబస్ రూపకల్పనలో తోడ్పడ్డారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యం గారు, ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేసినారు. వారు తెలంగాణకు సంబంధించిన చరిత్ర, హైదరాబాద్కు సంబంధించినటువంటి చరిత్రలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి. వారి సహాయ సహకారాలు, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా సిబ్బంది ఈ 4 రోజుల పాటు కొంతమంది మా సిబ్బంది రాత్రి పగలు పనిచేశారు. మనం ఊహించము ఒక పబ్లిక్ ఆఫీస్లో రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారు అని అనుకోం. కానీ మా ఉద్యోగులు పూర్తి స్థాయిలో దీనిపై కేంద్రీకరించి రాత్రి పగలు పనిచేసినారు. వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ సిలబస్ని విడుదల చేయవలసిందిగా నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అదేవిధంగా చుక్క రామయ్య గారిని, రేవతి గారిని, కోదండ్ గారిని, అడప సత్యనారాయణ గారిని, మిగతా మా సభ్యులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది లాంఛనంగా కేవలం విడుదల చేయడమే. ఇది విడుదల చేసే సమయానికి వెబ్సైట్లో సిలబస్ సిద్ధంగా ఉంటుంది. మీరు పత్రికా విలేకరులకు ఒక మనవి ఏమిటంటే, సిలబస్ కాపీ అడగాల్సిన అవసరం లేదు. మీ ఆఫీసులోకి SMS పెట్టండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు వెళ్లేలోపు వాళ్ళ సిలబస్ని చూసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాం. కాబట్టి దీని మీద ఇన్సిస్ట్ చేయకండి, కొన్ని కాపీలే తీసుకున్నాం. లేదు సార్, లేదు ఇంకోటి ఉంది దాంట్లో రండి सर खादरी साहब जरा जस्ट पीछे से पकड़ने के लिए రండి अभी थोड़ा इधर रुक మీరు కనబడుతున్నారు మళ్ళీ టీవీలో ఓకేనా సార్ ఓకే సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే హరగోపాల్ గారిని రిక్వెస్ట్. ఈ సిలబస్ లో ఏముందో ఆల్రెడీ మీ పత్రికల వాళ్ళందరికీ తెలుసు. మీరు అందరూ ఇప్పటికే స్కీమ్ అంతా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి
హరగోపాల్ గారు